నమస్తే, వెల్కమ్ టు ఆంధ్రప్రభ. నేను రాహుల్. ప్రజెంట్ మనమైతే మణికొండలోని అల్కాపూర్ కాలనీలో రీసెంట్గా రోడ్ యాక్సిడెంట్లో మరణించిన పవిత్ర జయరాం అండ్ చందు వాళ్ళ ఇంటి దగ్గర అయితే ఉన్నాను. ఇక్కడ ఏంటంటే వాళ్ళు గత వారం రోజుల క్రితం బెంగళూరు నుంచి హైదరాబాద్ వస్తున్న తరుణంలో మార్గం మధ్యలో మహబూబ్ నగర్ దగ్గర రోడ్ యాక్సిడెంట్లో పవిత్ర జయరాం అకాల మరణం తర్వాత కొద్దిపాటి గాయాలతో చందు బయటపడ్డ తర్వాత హాస్పిటల్ చేరి చందు వాళ్ళ ఇల్లు అయినా సికింద్రాబాద్లో వాళ్ళ ఫ్రెండ్స్తో కొద్ది రోజులు గడిపి అక్కడ వాళ్ళ ఫ్రెండ్స్తో మాట్లాడిన తర్వాత మళ్ళీ ఇక్కడికి వచ్చి ఇదే ప్లేస్లో ఈ ఇంటి దగ్గర ఇక్కడ సూసైడ్ చేసుకోవడం అనేది జరిగింది. ఇదే బిల్డింగ్లో 5వ ఫ్లోర్లో పవిత్ర జయరాం చందు నివసిస్తుండే. గత చాలా రోజుల నుంచి ఇక్కడైతే నివసిస్తుండే. ఇదే ప్లేస్లో పవిత్ర జయరాం రోడ్ యాక్సిడెంట్లో అకాల మరణం తర్వాత చందు మనస్తాపానికి గురై ఇక్కడైతే ఈ ప్రదేశంలో వచ్చి వాళ్ళ ఫ్రెండ్స్తో మాట్లాడి వచ్చిన తర్వాత ఇక్కడైతే సూసైడ్ చేసుకోవడం జరిగింది. అసలు ఇంతకు ఈ ఇంట్లో వాళ్ళ సెక్యూరిటీ వాళ్ళ ఇంటి పక్కల వాళ్ళతోటి ఏ విధంగా ఉంటుండే, వాళ్ళ ఇంట్లో పని వాళ్ళని అడిగి అయితే పూర్తి విశేషాలు మనం తెలుసుకుందాం. పవిత్ర జయరాం చందు వాళ్ళ ఇంటి దగ్గర అయితే వాళ్ళ సెక్యూరిటీ అయితే ఉన్నారు, వాళ్ళని అడిగి ఇప్పుడు మనం తెలుసుకుందాం. నమస్తే అన్న. నమస్తే. మీరు ఎన్ని రోజుల నుంచి చేస్తారండి ఇక్కడ? 4 years నుంచి. వాళ్ళు ఎక్కడ ఎన్ని రోజుల నుంచి ఉంటారు? 1 year నుంచి ఉంటున్నారు. 1 year నుంచి. ఎట్లా ఉండేదన్న వాళ్ళు ఇక్కడ ఏ విధంగా ఉంటుండే? మొత్తం ఫ్యామిలీగా బాగుండేవారు. అంత ఎప్పుడు ఆటంకం లేదు, అంతా బాగుండేది, ఫ్యామిలీగా ఉండేది. మొన్న అయితే ఆవిడైతే యాక్సిడెంట్లో పోయారు. ఆ పోయొచ్చాక ఆయన వచ్చారు, ఇంటికి వచ్చారు. ఇలా మేడం గారు పోయారు తెలుసా అన్న, తెలిసిందన్న. ఓకే సరే అయితేనని వెళ్ళిపోరు. మళ్ళీ వచ్చారు. మళ్ళీ మార్నింగ్ వచ్చి పైకి వెళ్తున్నాం. అలసిపోరేమో, రిలాక్స్ అవుతాకి వచ్చారేమో అని అనుకున్నాం. 10:30, 11కి అలా వచ్చారు మార్నింగ్. మళ్ళీ 7కి అయితే వాళ్ళ ఫ్రెండ్స్ వచ్చారు. అన్న మా సార్ ఉన్నారా అని అడిగారు. ఉన్నారమ్మా, పైన ఉన్నారు అన్నాను. వెళ్ళారు కానీ డోర్ కొట్టిన కానీ డోర్ తెత్తలేరు. 7:30 ఈవినింగ్. అన్న డోర్ లాక్ వేసి ఉందన్న, ఒకసారి రావా అంటే వెళ్ళాను. పైకి వెళ్ళినా కొట్టిన కానీ ఫోన్ చేసినా కానీ చేస్తలేదు. సరే అన్న ఒకసారి కరెంట్ ఆఫ్ చేస్తాం, ఒకవేళ డస్ట్బిన్ పడుకున్నారేమో అని కరెంట్ ఆఫ్ చేసినా కానీ చేస్తలేదు. ఇంకా సరే అన్న డోర్ పాల్గొట్టమని, సరే అన్న ఓకే డస్ట్బిన్ లేకుండా పాల్గొట్టినాడు. ఒక డబ్బు కొట్టినా ఓపెన్ అయిపోయింది. బాల్కనీలో ఊరేసుకుని ఉన్నారు సార్. బాల్కనీలో ఊరేసుకున్నా. వెంటనే మా సార్కి ఇన్ఫార్మ్ చేస్తాం. తర్వాత ఏమో పోలీసులకి ఇన్ఫార్మ్ చేస్తాం. పోలీసులు వచ్చి మొత్తం అన్ని రాసుకున్నారు. సందు గారు వాళ్ళ నాన్నగారు వెళ్ళరా వచ్చి ఫ్యామిలీ వచ్చి మొత్తం అందరూ వచ్చారు. వాళ్ళ నాన్నగారు వాళ్ళ ఫ్రెండ్స్ వాళ్ళు వచ్చారు. ఆ బాడీని ఉస్మానియా హాస్పిటల్ తీసుకెళ్ళారు. చందు వాళ్ళ ఫ్యామిలీ తోటి ఎప్పుడన్నా మాట్లాడుతున్నా అక్కడ ఆ విషయాలు మాకు తెలియదు అండి. ఆ విషయాలు అయితే మాకు తెలియదు అసలు. మాకు ఈయన భర్త ఈవిడే భార్య భర్త ఇద్దరాన్ని ఈవిడ అనుకున్నా తప్పించి మాకు ఆ విషయాలు అయితే మాకు తెలియదు. వాళ్ళిద్దరు రోజు ఇక్కడే ఉంటున్నా, అసలు ఇంత అక్కడ వెళ్ళకపోతున్నా. ఇక్కడ ఉంటారు. పొద్దున్న మార్నింగ్ 6 o'clock వెళ్తాం, ఈవినింగ్ 8 to 9, 10 or 9కి వచ్చేస్తాం. ఒక ఉండేవారు అంతే. పవిత్ర జయరాజ్ ఉంది కదా, వాళ్ళ పిల్లలు ఎవరైనా వచ్చేటలా, వాళ్ళ రిలేటివ్స్ ఇంకెవరైనా వచ్చేటా? పవిత్ర మేడం పిల్లలు అయితే ఇక్కడ ఉండేవారండి. ఇక్కడ ఉండేవారు. జయరామ్ ఆయన సంధి గారు పిల్లలు అంటే మాకు మ్యారేజ్ అయిందని మాకు తెలియదు అసలు. మొన్నే తెలిసింది. ఆ విషయం కూడా మాకు తెలియదు. పెద్దవాళ్ళు ఒకరికేమో అమ్మాయికి అయితే 90 years, అబ్బాయికి అయితే 22 years అనుకుంటా. పిల్లలు ఎక్కడ ఉండేవారండి. అప్పుడైతే ఆవిడ కార్యక్రమం అవ్వలేదు అన్నాక అక్కడ ఉన్నారు. ఇంకా ఎప్పుడన్నా వాళ్ళు గొడవ పడుతున్నా ఇట్లా ఏమన్నా ఉంటుందా? అలాంటిది ఏం లేదండి అసలు. ఎప్పుడు ఆ ట్రాఫిక్కే రాలేదు. ఎప్పుడు మొత్తం సిల్లిగా ఉండేవారు. నలుగురు జిమ్కి వెళ్ళి వచ్చేసేవారు. మా షూటింగ్కి వెళ్ళిపోయేవారు అంతే, అంతవరకు అండి. కార్ యాక్సిడెంట్ తర్వాత పిల్లలు ఇక్కడ అసలు రాలేదా ఇక్కడికి? వాళ్ళిద్దరు పిల్లలకి అక్కడ ఉన్నారు. కార్యక్రమం అంశ చనిపోయినా నాకు అక్కడ ఉన్నారు. ఇంక ఇక్కడ రాలేదు కార్యక్రమం. మరి ఇప్పుడు కార్ యాక్సిడెంట్ తర్వాత ఎన్ని రోజులకు వచ్చింది ఇక్కడికి చందు? 2 daysలో వచ్చారండి. 2 daysలో వచ్చారు. వచ్చి మళ్ళీ వెళ్ళిపోయి మళ్ళీ వచ్చారు. సార్ని ఇప్పుడు చందు సార్ ఇట్లా ఏమైనా సంథింగ్ అయింది? అదే ఇలా కార్ యాక్సిడెంట్ అయింది మీకు తెలిసి ఆయన అడిగారు. తెలిసింది సారా, ఇలా యూట్యూబ్లో వచ్చింది సార్ అని చెప్పాం అంతే. మీరు ఎప్పుడన్నా పైనకి వెళ్తారా వాళ్ళ ఇంటికి? వెళ్తాం. వాటర్ బాటిల్ గట్ట పట్టుకెళ్తే వేసుకుంటాం. అంటే వాళ్ళ ఇంట్లో వాళ్ళు తప్పించి ఇంకా వేరే పనులు ఇంకా ఎవరి పనులు కూడా వాళ్ళే తీసుకుంటారు. ఎంత పనులు వాళ్ళే వాళ్ళ పనులు మొత్తం వాళ్ళు చేసుకుంటారు.